ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇంతవరకు లోకేష్ గారు మాట్లాడేది విన్నాం. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో అది కూడా విందాం. ఎందుకంటే జెన్జీని ఏ రకంగా అవమానిస్తున్నారు, రోజుకు ఒక రకంగా రోజుకో విధంగా మాట్లాడుతున్నారు. గతంలో గొడ్డలి జే అని జెన్జీని కూడా ఆయన మాట్లాడింది. ఆల్రెడీ ఒకసారి జంతర్ మంతర్ చూసాం, జార్ఖండ్ చూసాం, ఇప్పుడు మూడోది జరుగుతోంది. చూద్దాం ఆయన జెన్జీ గురించి ఏం మాట్లాడారనేది ఒక్కసారి విందాం, ఆ తర్వాత చర్చను కొనసాగిద్దాం. ఉద్యోగాలు రాని వాళ్ళు కూడా ఒక్కరు వెళ్తా రాలేదు. ఒరిస్సాలో ఎవరో లేబర్ని తీసుకొస్తే వాళ్ళని తీసుకొచ్చి డైలీ కూలి పెట్టి వాళ్ళతో డెమాన్స్ట్రేషన్ చేసే పరిస్థితి. ఏంటి మీ కర్మ, ఏంటి మీ పార్టీ? నాకు చాలా ఉన్నాయి ఇలాంటి చెప్పాలంటే. ఎవరు వీళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు కూర్చుంటున్నారు. కొత్త జడ్జి జే జగన్ జంజీ గంజాయి బ్యాచి. నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది. దిశ ఒకసారి కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, సభ్యత అడ్డం వస్తా ఉంది. 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చిన వాళ్ళు జంజీ అని చెప్పుకొని పోరాటం చేస్తున్నారంట. 1995 నుంచి ఆ తర్వాత నుంచో మీరు ఇస్తానన్న నిరుద్యోగ వృత్తి కోసం ఎదురు చూసి యువత ముసలోళ్ళు అయిపోయింటారేమో, మరి తెలియదు. ఈయనేమంటారో చూద్దాం. మన శేఖర్ రెడ్డి గారు ఏంటి మీ దగ్గర ఉన్న వాళ్ళంతా ఒడిస్సా కూలీలు, ఫేక్ జంజీ, 90 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్లతో మీరేదో ఉద్యమాలు చేస్తూ డిఎస్సిలో అక్రమాలు జరిగాయని ఏదో ఇప్పుడు అనవసరంగా దాన్ని ఇష్యూ చేస్తూ మిగిలినటువంటి వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగాలు పొందిన వాళ్ళు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నమాట. నమస్తే అండి ఈశ్వర్ గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి, సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. సో కాకపోతే ఎల్లో మీడియా అండ్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు సిట్టింగ్ సరిగా కూర్చోలేదు అనుకుంటా సార్. డిఫరెంట్ నెరేషన్ క్రియేట్ చేయాలి. వాళ్ళేమో రోహింగ్యాలు అంటారు సార్, ఈయనేమో బీహార్ ఒడిస్సా గ్యాంగ్ అంటున్నారు సార్. ఎవరు కరెక్ట్? సో ఆ ప్లాన్ కరెక్ట్ గా వాళ్ళు అదేదైతే సిట్టింగ్ లో కూర్చొని వాళ్ళు కరెక్ట్ గా ఆ సీన్ కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే బాగుండేది సార్. సో ఎవరైతే కడుపు మండి రోడ్డు ఎక్కుతారో వాళ్ళు బీహారీలు, ఒడిస్సా వాళ్ళు, రోహింగ్యాల వీళ్ళకి. ఎవరైతే వీళ్ళకి భజన కొడతారో వాళ్ళు ఆంధ్రులా. ఏం దుర్మార్గం ఇది. ఇంకోటి గంజాయి బ్యాచ్. పొద్దున్న లేసి ఆయన ముఖ్యమంత్రి లేకపోతే వీధి రౌడీలా మాట్లాడుతున్నారా సార్? అనకూడదు సార్ మనం. ఎందుకంటే పోలీసులే ఆంధ్రప్రదేశ్ లో దుర్మార్గం ఏంటంటే ఎక్కడైనా స్మగ్లింగ్ జరుగుతూ ఉంటే పోలీసులు ఆపాలి, కానీ ఆంధ్రప్రదేశ్ లో పోలీసులే స్మగ్లింగ్ చేసుకుంటా ఉన్నారు. అత్తంకి దగ్గర చూసాం సార్, బల్లికుర ఎస్ఐ ఇంకొక ఎస్ఐ ఇద్దరు కలిసి 5 కేజీల గంజాయి, 25 లక్షల డబ్బు, మద్యం బాటిళ్లు దొరికితే ఆపి ఎవరైతే పట్టుకున్నారో సార్ స్థానికులు వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. ఏమని? పోలీసు విధులకి ఆటంకం కలిగించారంట సార్. పోలీసు విధులు ఏంది గంజాయి అమ్ముకోవడమా? పోలీసు విధులు ఏంది మద్యం బాటిల్ అమ్ముకోవడమా? పోలీసు విధులు ఏంది గ్రానైట్ మాఫియా దగ్గర నుంచి కమిషన్లు వసూలు చేసేవడమా? ఇదా పోలీసు విధులు? అంత స్పష్టంగా 5 కేజీలు గంజాయి దొరికి మద్యం మత్తులో వాళ్ళు యాక్సిడెంట్ చేసి కారులో 25 లక్షల రూపాయల డబ్బు దొరికితే తిరిగి పట్టుకున్న వాళ్ళ మీద కేసులు పెడుతున్నారంటే ఎవరు గంజాయి బ్యాచ్? ప్రభుత్వమే దగ్గరుండి, ఎంపీఏ దగ్గరుండి ఏదైతే గంజాయి అమ్మిస్తున్నాడని వాళ్ళ ఎమ్మెల్యే చెబుతాడు. వాళ్ళ ఎమ్మెల్యేనే చెప్తా ఉన్నాడు సార్. సో రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి అంగడి సరికైపోయింది. స్కూళ్ళ దగ్గర చాక్లెట్ రూపంలో కూడా వచ్చింది, పల్లెటూరులోకి వచ్చేసింది గంజాయి. ఇంత దుర్మార్గంగా పోలీసుల దగ్గరుండి గంజాయి అమ్మిస్తూ గవర్నమెంట్ స్పాన్సర్డ్ గంజాయి స్కీమ్ అయింది సార్ ఇది. ఇలా అయిపోతే ఎవరిని గంజాయి అంటాడు? దొంగే పక్కన వాళ్ళందరినీ దొంగ అన్నట్టుంది సార్. ఇక డిఎస్సి విషయానికి వద్దాం సార్. ఎంత దుర్మార్గం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిగా వాళ్ళు ఎంత తప్పుడు నిరేషన్ చేస్తున్నారంటే డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేయమని చెప్పలే ఎక్కడ. ఉద్యోగాలు పొందిన ప్రతి ఒక్కరూ దొంగలే అని చెప్పలే ఎక్కడ. కానీ ఎవరైతే ఉద్యోగాలు పొందారో వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని భయపెట్టి తీసుకొచ్చి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టించడం. మేము అడిగేది ఏంటి సార్? నవీన్ అంశం అడుగుతున్నాం సార్ మొదటి నుంచి. నిన్న చంద్రబాబు నాయుడు గారు తనయుడు ఒక మాట చెబుతా ఉన్నారు సార్. నవీన్ అనే అతని ఐడి మూడు కాంట్రడిక్షన్ స్టేట్మెంట్ సార్. ఒకటి ఎన్ఓసి అనేది ఇవ్వలేదు అని చెప్పేసి ఆయనే మాట్లాడుతున్నారు సార్. ఎన్ఓసి ఇవ్వడానికి సార్ నేను అడుగుతున్నా, ఇది వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ సార్. వాళ్ళ నోటిఫికేషన్ లో ఎక్కడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలి అని రాసి లేదు సార్. వాళ్ళు ఏం చెప్పారంటే సార్, ఎంప్లాయీస్ ఆర్ రిక్వైర్డ్ టు ఇన్ఫార్మ్ ఇన్ రైటింగ్ టు దేర్ హెడ్ ఆఫ్ ఆఫీస్ ఆర్ డిపార్ట్మెంట్. అంతేగాని ఎన్ఓసి కోరలేదు సార్. ఓకే. చంద్రబాబు నాయుడు గారి తనయుడు అదే 420 పార్టీ యువరాజు అదైతే ఉత్తర కుమారుడు చెప్తా ఉంటాడు సార్. ఎన్ఓసి అని పశ్చాబద్ధంగా దేవాలయం లాంటి అసెంబ్లీ సాక్షిగా ఇది ఎన్ఓసి ఇవ్వమని నీ నోటిఫికేషన్ లో ఎక్కడుంది?
ఇదే తెలంగాణకు ఇదే విషయం సంబంధించిన హైకోర్టుకి నవీన్ వెళ్ళినప్పుడు హైకోర్టుకేమో అతను వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాలేదని చెప్పారు. ఎస్ సార్, అదే కాంట్రడిక్షన్ చెప్తాను సార్. ఒక్కొక్క పాయింట్కి వెళ్దాం సార్, మనం 2 minutes లో సార్ ఫినిష్ చేస్తాం సార్. ఇది ఒకసారి తెలంగాణ నోటిఫికేషన్ సార్. తెలంగాణ నోటిఫికేషన్ లో వెరీ క్లియర్ గా ఉంది సార్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉండాలి అని. కానీ ఆంధ్ర నోటిఫికేషన్ లో ఎక్కడ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లేదు సార్. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ క్లాస్ లేకుండా ఎక్కడే వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. సో పచ్చి అబద్ధం మాట్లాడుతున్నాడా లేదా, ఇది పాయింట్ నెంబర్ 1 సార్. సో ఈ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత సార్ మేడా శ్రీకాంత్ రాయల్ అనే అతను కోర్టుకు వెళ్ళాడు సార్ 2025. అతను కూడా క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్ సార్, మేడా శ్రీకాంత్ రాయల్. దాంట్లో వెరీ క్లియర్ గా సార్ కోర్టు ఏమని తీర్పిచ్చిందంటే, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద అపాయింటింగ్ అథారిటీ వేర్ హీ వాజ్ వర్కింగ్ ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్ మే నాట్ బి ఏ సీరియస్ డిస్క్వాలిఫికేషన్. సో అది డిస్క్వాలిఫికేషన్ కి అర్హత కాదు, అది అవసరం లేదు అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సార్ 2025. ఇదే డిఎస్సి లో మేడా శ్రీకాంత్ రాయల్ అనే అతను కోర్టుకు వెళితే కోర్టు డైరెక్షన్ ని పక్కన పెట్టేశారు సార్. సో ఇంకా ఈ 2 డైరెక్షన్, ఇప్పుడు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు అన్నారు కదా, కోర్టు చెప్పింది నీ యొక్క నోటిఫికేషన్ లోనే చెప్పారు. మరి ఎందుకని చెప్పి నవీన్ అనే అతనికి మీరు ఇవ్వలేదు, పాయింట్ నెంబర్ 1. సో అసెంబ్లీ సాక్షిగా పశ్చాత్తపా కాదా సార్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనే మాట? ఆయనే చెప్తారు సార్, ఒకసారి వెరిఫికేషన్ కి రాలేదని చెప్తారు, ఇంకోసారి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు కాబట్టి బ్లాక్ చేసామంటారు. మరి బ్లాక్ చేశారు కాబట్టి వెరిఫికేషన్ కి రాలేదు కదా, బ్లాక్ చేయడం మీ నేరం కదా. అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీకి సంబంధించిన వాళ్ళ చేతనే ప్రశ్న పత్రాలు అప్లోడ్ జరిగిన మాట వాస్తవం కాదా? దీని మీద విచారణ అడుగుతా ఉన్నాం, సిబిఐ ఎంక్వైరీ. మీరు తప్పు చేయకపోతే ఎంక్వైరీ వేయించబ్బా, ఎందుకు భయపడ్డాం? మీరు సిబిఐ అంటే వాళ్ళు ఏపీపీఎస్సీ అంటారు, గ్రూప్ 1 పైన సిబిఐ అంటారు. సార్ 2 కలిపి వేసుకోమనండి సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 2 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరిగింది, శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు. వాటన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీ వేసుకోమనండి, వాటన్నిటి మీద. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దమ్ముగా చెబుతున్న ఏ తప్పు చేయలేదు కాబట్టి. మీరు తప్పు చేయకపోతే, మీరు నిప్పులైతే, మీరు తుప్పులైతే మీరు కూడా సిబిఐ ఎంక్వైరీ అన్నిటి మీద వేసేయండి. ఎస్, ఇంకో పాయింట్, ఇంకో చిన్న పాయింట్ సార్. సో డిఎస్సి లో టెట్ ఆఖరికి డిఎస్సి కూడా రాయకుండా ఎట్టిచ్చారని అడిగితే ఇంకోటి వాళ్ళు ఎంత దుర్మార్గంగా చెప్తారంటే పివి సింధుతో పోలుస్తారు సార్. అవును. సో నేను ఒకటి అడుగుతున్నాను సార్. సో మహేంద్ర సింగ్ ధోని అనే అతనికి ఎక్కడైతే సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇండియన్ ఆర్మీలో మేజర్ గా ఇచ్చారు సార్, అతని యుద్ధానికి వెళ్ళట్లేదు సార్. పివి సింధు వీళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చారు సార్, కానీ వాళ్ళు ఎక్కడ జాబ్ కి వెళ్ళట్లేదు సార్, గౌరవార్థం ఇచ్చారు సార్. కానీ ఇక్కడ మీరు ఇచ్చిన వాళ్ళు విద్యార్థులకి పాఠాలు చెప్పాలి సార్, డిఎస్సి రాయకుండా. ఇది మరీ దారుణం సార్. కొన్ని నేను చూపిస్తాను సార్, పేర్లు చెప్పను కానీ సార్ వీళ్ళు బీఈడి కూడా రాయలేదు సార్. ఇతను మొత్తం డౌన్లోడ్ చేశాను సార్, ఇతను పేరు నేను చెప్పను, కావాలంటే చూపిస్తాను ఎందుకు వాళ్ళ పేర్లు బయట పెట్టాం. ఎస్టీ నంబర్ 00111796 సార్. చూస్తే బీఈడి సర్టిఫికేట్ కూడా లేదు సార్, టెట్ రాయలేదు, బీఈడి సర్టిఫికేట్ లేదు సార్. వీటన్నిటిలో సార్ వరుసగా పట్టుమని 10 తీశాను సార్, ఎక్కువ తీయలేదు నేను. ఈ 10లో ఎక్కడ కూడా టెట్ లేదు సార్. సో ఎప్పటి నుంచో ప్రభుత్వ ఉద్యోగాలు టీచర్లుగా చదువుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిఎస్సి మ్యాండేటరీ, టెట్ మ్యాండేటరీ అంట సార్, టెట్ మ్యాండేటరీ. కానీ ఇక్కడ డిఎస్సి మ్యాండేటరీ లేదు, టెట్ మ్యాండేటరీ లేదు. మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చేసుకొని సార్. ఇంకోటి ఇది భలే నవ్వొచ్చింది సార్. ఇది ఆది నన్నయ్య యూనివర్సిటీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ ఉన్న వాళ్ళు పివి సింధు ఇద్దరు ఒకటేనా? ఇక్కడ మరీ దారుణమైనటువంటి అంశాలు సార్ ఇవి. సార్ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఇంటర్ కాలేజ్ లో పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు పివి సింధు ఇద్దరు ఒకటేనా? పివి సింధు ఒలింపిక్ మెడల్. సో ఇక్కడ పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ వీళ్ళిద్దరిని పోల్చి పివి సింధుని ఈరోజు తగ్గించేస్తా ఉన్నారు సార్, శ్రీచరణిని తగ్గించేస్తా ఉన్నారు సార్ వీళ్ళ తప్పు కోసం. వాళ్ళు నేషనల్ గేమ్స్ లో దేశానికి, నేషనల్ గేమ్స్ కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్ దేశానికి మెడల్స్ తెచ్చిన వాళ్ళు. రైట్. ఆర్చరీలో దేశ స్థాయిలో 35 సార్లు గెలుపొందాడట దుర్గయ్య, 25 సార్లు జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించాడట, ఆయనకి రాలేదు. ఎస్ సార్. ఇంకో దుర్మార్గమైన అంశం ఏంటంటే, సో నారా లోకేష్ గారు పొద్దున్న లేచినప్పటి నుంచి సార్ అబద్ధాలు చెప్పుకుంటూ ఓ మాట అంటారు సార్, ఆయన చర్చకు సిద్ధమా ఛాలెంజ్ అంటారు సార్. మేం కాదు సార్, దుర్గయ్య ఛాలెంజ్ అంటున్నాడు, దుర్గయ్య ఛాలెంజ్ అంటున్నాడు సార్. నారా లోకేష్ కి దమ్ముంటే, 420 పార్టీకి సిగ్గుంటే, చిత్తశుద్ధి ఉంటే దుర్గయ్యతో చర్చకు రండి. మేము కూడా కాదు, దుర్గయ్యతో చర్చకు రండి బహిరంగంగా. ఎవరైతే నష్టపోయిన దుర్గయ్య చర్చకు వస్తామంటున్నాడు, రమ్మనండి. అలా కాకుండా అసెంబ్లీ సాక్షిగా బుల్డోజ్ చేసుకుంటూ పోతాం,
చర్చ పచ్చి అబద్ధాలు మాట్లాడతాం. ఎవరూ లేని అసెంబ్లీలో ఏదైతే శాసనసభలో కూర్చొని మేము ఆ తొడలు మేము కొట్టుకుంటాం. శాసన మండలి వచ్చేసరికి కడిగి పరేస్తారు కాబట్టి మా ఎమ్మెల్సీలు ఆధారాలతో సహా వీళ్ళని బట్టలు ఇప్పేస్తారు కాబట్టి భయంతో సార్ దుర్మార్గం. ఒక్క పాయింట్ సార్, దుర్మార్గం ఏంటంటే సో డిఎస్సి మీద చర్చ అంటే వ్యవసాయ శాఖ మంత్రి వస్తాడు సార్, వ్యవసాయం మీద చర్చ అంటే ఏదైతే విద్యాశాఖ మంత్రి వస్తారు సార్. ఇది ఎక్కడి హోంశాఖ గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. సార్ అసలు ఏ శాఖకి ఎవరు మంత్రి, ఏ శాఖలో ఒక సబ్జెక్ట్ మీద డిఎస్సి మీద చర్చ జరుగుతుంటే విద్యాశాఖ మంత్రి వచ్చి చెప్పాలి సార్. కానీ వ్యవసాయ శాఖ మంత్రి వచ్చి గిత్తమ్మలు అని చెప్పి బూతులు మాట్లాడిపోతారు సార్. ఇది వాళ్ళ పరిస్థితి సార్.